హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే నన్ను అర్ధరాత్రి లేపి 1 గంటకండి, నన్ను అర్ధరాత్రి 1 గంటకు లేపి సంతకం పెట్టమన్నారు. ఇదేంటిది? అర్ధరాత్రి 1 గంటకు లేపడం ఏంటి? పైగా ఈ టైంలో అసలు మీరు రావడం ఏంటి? ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు సంతకం పెట్టమన్నారో, ఈ సంతకం పెడితే నాకు ఏమవుతుందో ఏంటో, లేనిపోయింది ఏదన్నా క్రియేట్ అవుతుందేమో అని ఆలోచించి సంతకం అర్ధరాత్రి 1 గంటకి సంతకం ఏంటండి, నేను ప్రొద్దుడే చూస్తాము ఏంటంటే అదేంటో చెక్ చేసుకోకుండా ఎలా సంతకం పెడతాం అనైతే కనుక కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. అర్ధరాత్రి లేపి 1 గంటకి సంతకం పెట్టమంటే దాని వెనకాల ఏదో మతలబు ఉంది ఖచ్చితంగా. లేకపోతే రాత్రులు అర్ధరాత్రి మాటలు ఏంటి పర్సనల్ సెక్రటరీ పిఎస్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు వచ్చి నన్ను సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టమంటే నేను పెట్టలేను, మార్నింగ్ మాట్లాడదాం అని అన్నాను. ఆ దెబ్బతోడు ఏమైందంటే కనుక సంతకం పెట్టనన్నానని తెలిసి మర్నాడు క్యాబినెట్ ముందు పెట్టి నేను ఏదైతే సంతకం పెట్టనన్నానో దాన్ని మర్నాడు క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారు. నేను సంతకం పెట్టలేదు. సంతకం పెట్టుంటే ఏం జరుగుతుందో అసలు నేను ఊహించలేకపోదును. నాకేం తెలుసు దాని వెనక ఎంత కథ జరుగుతుందని. లేకపోతే సంతకం పెట్టేసేవాడిని. ఏదో అసలు ఏం మైండ్లో ఉండి పెట్టలేదు కానీ మొత్తాన్ని సంతకం పెట్టలా. సంతకం పెట్టకపోవడం వల్ల దాని వెనక ఇంత రాద్ధాంతం జరుగుతుందని ఇప్పుడు కానీ తెలియలేదు నాకు. ఏది అదానీ ఏదైతే ఇప్పుడు కేసు అయిందో, అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ గారికి ఏదైతే మతలబులు జరిగినాయో వాటన్నిటి గురించి ఇప్పుడు తెలిస్తేనే నాకు అర్థమైంది. లేకపోతే దీని వెనకాల ఎంత కథ నడిచిందన్న విషయం నాకు నిజంగా తెలియదు. ఏంటి సెకీతో ఒప్పందంపై ఏంటి ఏదైతే జరిగిన మతలబులు అన్నీ ఉన్నాయో ఈ సెకీతో ఒప్పందంపై అప్పటి విద్యుత్ శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండే అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈనాడికి కొన్ని వివరాలు అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నిజంగా నాకు తెలియదండి. అర్ధరాత్రి మట్లు వచ్చారు, అర్ధరాత్రులు వచ్చి నన్ను సంతకం పెట్టమన్నారు అని అయితే కనుక ఎవరైతే అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఉన్నారో ఆయనే వచ్చారు నా ఇంటికి. అర్ధరాత్రి 2 గంటకు వచ్చి నన్ను సంతకం పెట్టమన్నారు. నేను పెట్టకపోవడం చాలా మంచిది అయిపోయింది, లేకపోతే నేను కూడా అవినీతిపరుడిగా కనబడదును. జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనక ఎంత కథ నడిపారని నాకు తెలియదు. ఈ మాటలని ఎవరు చెప్తున్నారనుకున్నారా? ఎవరో కదండి, అప్పట్లో చెప్పాను కదా విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడంటే టీడీపీలో ఉన్నాడు ఆయన. కాబట్టి టీడీపీలోకి చేరిన తర్వాత అప్పటి జరిగిన ఆ సన్నివేశాన్ని గురించి ఈనాడుకి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన, వివరణ ఇచ్చాడు. కాబట్టి దాంట్లో ఏమేం జరిగింది అని అంటే కనుక ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి అప్పుడు ఏదైతే మనం అనుకున్నామో వాటన్నిటి కోసం మాట్లాడటం జరిగింది. నాకు మాత్రం ఏం తెలుసు సెకీతో ఒప్పందం వెనక అంత కథ జరిగిందని అని అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేపి దస్త్రంపై సంతకం చేయమన్నారు. ఇంత పెద్ద ఒప్పందంపై నాతో చర్చించకుండా సంతకం చేయమంటున్నారు ఏంటని ఏదో మతలబు ఉందనిపించింది. అందుకే సంతకం చేయనన్నారు. సంతకం చేయనకపోవడానికి ఈయన పర్సనల్ సెక్రటరీ ఒక కారణం అంట. ఎందుకంటే సంతకం పెట్టొద్దు, ఎందుకైనా మంచిది ఆలోచించుకుని పెట్టడం, ఏంటంటే ఏం జరుగుతుందో ఏంటో వాళ్ళు దేనికోసం, పైగా అర్ధరాత్రి 2 గంటకు వచ్చారు వద్దు అని ఆయన హెచ్చరించడం వల్ల ఈయన ఆగిపోయాడంట. అలా జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఈనాడికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. కాబట్టి అంతేకాదు ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఏంటా విషయాలంటే ఏదైతే సంతకం పెట్టకపోవడం వల్ల జరిగింది ఏదైతే ఉందో దాని గురించి జగన్ గారి కోసమే ఆ సంతకం, జగన్ గారి వల్లే జగన్ చేత నేను ఆ సంతకం పెట్టించాలని ట్రై చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ల పాటు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదండి, రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ల పాటు 1,05,825 కోట్ల విలువైన 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కోసమే నా దగ్గరికి పంపింది ఆ సంతకం. ఇప్పుడు క్లియర్గా అర్థమైందండి. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ల పాటు 1,05,825 కోట్లకు విలువైన 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఒప్పందం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. దానికి ముందు చాలా పెద్ద కసరత్తు జరగాలి. ఆ ఒప్పందం రాష్ట్రానికి లాభమో నష్టమో అధికారులు బేరీ చేసుకోవాలి. ఇతర రాష్ట్రాలు ఆ తరహా ఒప్పందాలు ఏమైనా చేసుకుంటే కనుక వాటికి ఎంతవరకు విద్యుత్ ఆదా అయింది, ఎంతవరకు లాభం వచ్చింది, ఎంతవరకు నష్టం వచ్చింది అని కూర్చొని మాట్లాడుకోవాలి, నిపుణులతో చర్చించాలి. కానీ సెకీతో ఒప్పందానికి ముందు జగన్ ప్రభుత్వం అలాంటి కసరత్తులు ఏమీ చేయకుండానే బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా దానిపై కనీస సమాచారం ఇవ్వలేదని అధికారుల్ని డమ్మీల్ని చేశారని అర్థమవుతుంది. కాబట్టి అత్యంత వివాదాస్పదమైన ఈ ఒప్పందం జగన్ కోసం, జగన్ వల్ల, జగన్ చేత అన్నట్లుగా
పూర్తి కనుసన్నల్లో క్యాబినెట్ నంబర్ 2గా వ్యవహరించిన పెద్ద మంత్రి మార్గదర్శకంలో జరిగినట్లు తెలుస్తుంది. ఎవరో కదా సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా నడిచింది కదా అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో ఏంటి కొంతమందిని దూరం పెట్టడం వల్ల పార్టీకి ఎనలేని నష్టం జరిగింది అని కొన్ని మాటలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటివి చెప్పడం జరిగింది. ఇంకా చాలా చెప్పాడు. నిర్ణయం అంతా అప్పట్లో ప్రభుత్వానిదే, మంత్రులు జస్ట్ డమ్మీలు అంతే. అంతేకాదు సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 2021 నవంబర్ 7న అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించడం మీకు నాకు అందరికీ తెలుసు. సెకీతో ఒప్పందంపై అప్పటికే వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు వివరణిస్తూ ఒప్పందాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవాలనే నిర్ణయం ప్రభుత్వానిదే, ప్రభుత్వం ఆదేశాల మేరకే అమలు చేస్తున్నాం. ఎన్టీపీసీ నుంచి యూనిట్ విద్యుత్ ₹99 చొప్పున కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం నాకు తెలియదు. సెకీ ప్రతిపాదించిన ధర ఆధారంగానే మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి సెకీ నుంచి యూనిట్కు ₹2.49 కొనడం 49 కొనడం లాభదాయకమని భావిస్తున్నాం. సెకీ ప్రతిపాదించిన ధరకు అదనంగా ప్రతి యూనిట్కు 1,70,000 చొప్పున నెట్వర్క్ ఛార్జీలు కలుస్తాయి. సెకీ నుంచి తీసుకునే విద్యుత్ కేంద్రం చట్టానికి లోబడి ఉంటుంది కాబట్టి న్యాయ సమీక్ష రివర్స్ టెండరింగ్కి వెళ్ళే అవకాశం ఉండదు అని ఆయన చెప్పారు. ఇలా కొన్ని విషయాలు అయితే కనుక కొన్ని వివరణలు అయితే కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి మంచో చెడో అదేదో పార్టీలో ఉండగా చెప్తే ఇంకా మంచిది. ఎందుకంటే నమ్ముతారు. తగుదునమ్మా అని అంటూ పార్టీ మారిన తర్వాత వాళ్ళ మాటలకి వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అయితే కనుక ప్రజలు ఇవ్వకపోవచ్చు. ఇది నా అభిప్రాయం. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇదే విషయం అప్పుడు చెప్పుంటే కనుక చాలామంది అప్పట్లో విమర్శలు వచ్చాయి. దేని గురించి? ఈ సెకీతో ఒప్పందం గురించి. ఇదంటబ్బా ₹2.50 ఏంటి, ఆల్రెడీ గుజరాత్ ప్రభుత్వం ₹50కే విద్యుత్తును కొనుగోలు చేస్తుంది కదా, మరి ఎందుకని చాలా వివాదాలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వివరణలు అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి, ఏదైతే ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు మేము. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఏదైతే పేజ్ ఉందో, ఎక్స్ పేజ్ ఉందో, ట్విట్టర్ పేజ్ ఉందో, ఆ ట్విట్టర్ పేజ్లో పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఏమని? ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు మేము. అదానీ గ్రూప్తో ఏపీ డిస్కంలో గత 5 ఏళ్లలో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలో వేసమెత్తు కూడా వాస్తవం లేదు అని అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్ళిపోయిన ఈ మంత్రి గారు చెప్పే మాటలుంటే కనుక మొత్తం పెద్ద కుట్రే జరిగింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 25 సంవత్సరాల సరిపాటుగా ఒక కుట్ర అయితే జరిగింది. ఆ కుట్రలో భాగంగా నన్ను పావం చేద్దామనుకున్నారు. నేను దొరకలేదు, నేను ఒప్పుకోలేదు. ఫస్ట్ నుంచి నేను చాలా వాటిలో ఇలా విభేదిస్తూ వచ్చాను, అందుకనే నేను బయటకు వచ్చేసాను అని బాలినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అనుగుణంగా మలుచుకుని మాట్లాడుకున్నాడో లేకపోతే వాస్తవాలే మాట్లాడాడో అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మరు. జరిగిపోయింది ఏంటి, మేము బయటకు వచ్చేసాం తర్వాత ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మరు ఆ విషయాలు. కాబట్టి నమ్ముతారా నమ్మరా అనేది తర్వాత విషయం, అది వాస్తవం అవాస్తవం అనేది తర్వాత విషయం. కానీ అక్కడ ఆ రాత్రి ఏం జరిగింది అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈనాడుతో దీన్ని ఇంటర్వ్యూగా ఇచ్చి మాట్లాడడం, ఈనాడుతోటి ఈ విషయాలు చర్చించడం అయితే జరిగింది. కాబట్టి ఆ రోజు అర్ధరాత్రి 1 గంటకి లేపిన మాట వాస్తవమా కాదా అనేది జనాలకే తెలియాలి. అది చూస్తున్నా మీరందరూ కూడా 100% మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి పార్టీలో ఉండి ఆ పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏవేవో కొన్ని మాటలు చెప్తే ఆ మాటలను ఎవరైనా ఖాతరు చేస్తారా, వాటిని ఎవరైనా విశ్వసిస్తారా అనేది మీ విజ్ఞప్తికి వదిలిపెడుతున్నా. అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.